అందరికీ నమస్కారాలు. ఆగస్టు 31 సెప్టెంబరు 4-5 తేదీల వరకు తెలంగాణ రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలు, అధిక వర్షాల వల్ల రాష్ట్రంలో దాదాపు 4.5 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో ప్రధానంగా పత్తి, మొక్కజొన్న, వరి ఈ పంటలన్నీ పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి ఉంది. అయితే వ్యవసాయ శాఖ ఒక ప్రాథమిక అంచనా వేసింది. ఈ పంటల నష్టానికి 10,000 రూపాయలు పరిహారం ఇస్తున్నట్లు ప్రభుత్వం నుంచి ఒక సర్క్యులర్ని విడుదల చేయడం జరిగింది. కానీ 10,000 రూపాయలు ఏ రకంగా సరిపోవు. హుడా కమిషన్ సిఫార్సు ప్రకారము ఆహార పంటలైతే 25,000 రూపాయలు, వాణిజ్య పంటలైతే 50,000 రూపాయలు ఇవ్వాలని ఆ కమిషనే సిఫార్సు చేసింది. కానీ ప్రభుత్వం ఇచ్చే పరిహారానికి సంబంధించి చాలా తక్కువగా ఉంది. అందుకనే ప్రభుత్వం ఇచ్చే పరిహారాన్ని తక్షణం రైతాంగానికి పెంచేటట్లు ఆ పరిహారాన్ని ఆహార పంటలకైతే 25,000, వాణిజ్య పంటలైతే 50,000 రూపాయలకు పెంచాలని మేము కోరుతా ఉన్నాం. అదే రకంగా కొన్ని చోట్ల మరణాలు కూడా సంభవించాయి. కాబట్టి ఈ అకాల వర్షాల వల్ల చనిపోయిన కుటుంబాలకు ఒక వ్యక్తికి 50 లక్షల రూపాయలు ఇవ్వాలని, అదే రకంగా పశువులు, గేదెలు, ఆవులు, దాంతోపాటు గొర్రెలు ఇవన్నీ కూడా చనిపోవడం జరిగింది. కాబట్టి వీటన్నిటిని యుద్ధ ప్రాతిపదికన వీటిని అంచనా గట్టి కేంద్రానికి రాయాలని మేము కోరుతా ఉన్నాం. ఇటీవల మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఖమ్మం జిల్లా, అదే రకంగా మహబూబాద్ జిల్లాల్లో పర్యటనలు చేశారు. అయితే ఈ వ్యవసాయ శాఖ వేసిన అంచనా మాత్రం 4.5 లక్షల ఎకరాలకు అంచనా వేసింది. ఇది మరింత రెట్టింపు స్థాయిలో ఉంటుందనేది రైతు సంఘం యొక్క భావన. అందుకనే ఈ అకాల వర్షాల వల్ల ఇప్పటికే పంటలు దెబ్బతినడంతో పాటు కొన్ని చోట్ల వరి కూడా నీట మునిగిన పరిస్థితి ఉంది. అదే రకంగా ఈ వరి చేన్లకు సంబంధించి చూసినప్పుడు వరిలో ప్రధానంగా ఇసుక మేటలు వేసిన పరిస్థితి ఉంది. అందుకనే ఇసుక మేటలు తీయాలన్నా, అదే రకంగా ఈ ట్రాన్స్ఫారమ్స్, కరెంటు వైర్లు వీటన్నిటిని బాగు చేయాలంటే మరింత సమయం పట్టే అవకాశం ఉంటుంది. అందుకనే ప్రభుత్వము, అధికారులు అప్రమత్తంగా ఉండి మొత్తం ఈ జరిగిన నష్టాన్ని అంచనా వేసి కేంద్రం నుంచి 16వ ఫైనాన్స్ కమిషన్ సంబంధించిన నిధులను మన రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని కలిపి రైతాంగానికి పరిహారం చెల్లించేటట్లు ప్రభుత్వం చొరవ చూపించాలని మేము కోరుతా ఉన్నాం. ఇప్పటి వరకు రైతాంగానికి ఒక పైసా కూడా ఇప్పటి వరకు రాలేదు. గత వారం రోజులు గడిచింది, కానీ ఇప్పటి వరకు ప్రభుత్వము ఎటువంటి చర్యలు చేపట్టలేదు. అదే రకంగా రైతాంగాన్ని మళ్ళీ పంటలు వేయడానికి ఉచితంగా విత్తనాలు ఇవ్వాలి. అదే రకంగా ఇప్పుడు బ్యాంకుల దగ్గర కొత్త రుణాలు అనేటివి ఇవ్వట్లేదు. ఇప్పుడు రుణమాఫీ జరుగుతుంది కాబట్టి రుణమాఫీ కాని వాళ్ళు బ్యాంకుల దగ్గర, అధికారుల దగ్గరికి వస్తూ ఉన్నారు. అందుకనే ఈ ఒక పెద్ద ఎత్తున ప్రకృతి విలయం వచ్చింది కాబట్టి రైతుల దగ్గర నుంచి ఇబ్బంది పెట్టి అప్పులు వసూలు చేసే కార్యక్రమాన్ని ఆపాలని మేము కోరుతా ఉన్నాం. అదే రకంగా ప్రభుత్వం వీటన్నిటిని ఒక సమగ్రంగా చర్చించి సూచనల్ని కేంద్రానికి తెలియజేయాలని, దానికి మన రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబట్టడం కోసం ప్రభుత్వము ఆ రకంగా ప్రయత్నం చేయాలని మేము కోరుతా ఉన్నాం. రైతు సంఘం కార్యకర్తలు కూడా ఈ వరదల వల్ల, అధిక వర్షాల వల్ల వరదలు ఏదైతే ఏర్పడిందో అట్లాంటి సహాయ కార్యక్రమాల్లో రైతు సంఘం కార్యకర్తలు పాల్గొని సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.